పరకాల పంచాయతీ కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోంది. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని సీఎం రేవంత్ ప్రకటించడంతో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ బర్త్డే వేడుకల వేదికగా సీఎం రేవంత్ ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అండగా నిలబడింది కొండా దంపతులే అన్నారు. కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు సుష్మిత. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ గా చీలిపోయిందని విమర్శించారు. అంతటితో ఆగకుండా సీఎం సోదరుడిపై అవినీతి ఆరోపణలు చేశారు సుష్మిత. సీఎం రేవంత్ రెడ్డా పొంగులేటా అంటూ ప్రశ్నించారు. తనకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే అందరి బాగోతం బయట పెడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పరకాల ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని, సీటిస్తే కాంగ్రెస్ నుంచి లేదంటే ఇండిపెండెంట్ గానైనా నిల్చుని గెలిచి చూపిస్తానన్నారు. ఈ కామెంట్స్ పై పీసీసీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సుష్మితపై కఠిన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు. ఇక్కడ నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవితల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తా అని అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఈరోజు మురళీ గారిని మోసం చేయటం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నించుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా.